బంగ్లాదేశ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఖండించిన భారత్, ఢాకాలో వీసా కేంద్రాన్ని మూసేసిన ఇండియా. కొన్ని రోజులుగా బంగ్లాదేశ్ భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. పక్క దేశం పాకిస్తాన్తో కలిసి బంగ్లాదేశ్ కుట్రలు చేస్తుంది. భారత్ సరిహద్దులను ఆక్రమించుకోవడానికి రెండు దేశాలు ప్లాన్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే బంగ్లాదేశ్ భారత్ల మధ్య ఉద్రిక్తలు చెలరేగడంతో అక్కడి ఢాకాలోని వీసా కేంద్రాన్ని మూసివేస్తున్నట్లు భారత్ ప్రకటించింది. ఆ దేశ నేతల బెదిరింపుల వ్యాఖ్యల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. అపాయింట్మెంట్స్ను ఉన్నవారికి కొత్త తేదీని కేటాయించబడుతుందని భారత విదేశాంగ శాఖ తెలిపింది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ హై కమిషనర్తో భారత విదేశీ మంత్రిత్వ శాఖ మాట్లాడింది. భారత రాయబార కార్యాలయం భద్రతపై తన ఆందోళన వ్యక్తం చేసింది. బంగ్లాలో వీసా కేంద్రాలను మూసివేయడం ఇదేమీ మొదటిసారి కాదు. అంతకుముందు లాస్ట్ ఇయర్ ఆగస్టులో హింస చెలరేగినప్పుడు కూడా భారత్ తన వీసా కేంద్రాలని క్లోజ్ చేసింది. అయితే బంగ్లాదేశ్ పాకిస్తాన్తో కలిసి పదే భారత్ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తుంది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న యునస్ తాత్కాలిక ప్రభుత్వం భారత్పై మొదటి నుంచి వ్యతిరేక వ్యాఖ్యలు చేస్తూనే ఉంది. పాకిస్తాన్, చైనాలతో కలిసి ఈశాన్య ప్రాంతాల గురించి ప్రకటనలు చేస్తూ ఇబ్బందులు సృష్టిస్తుంది. ప్రతిసారి బంగ్లాదేశ్ భారత్తో కయ్యానికి కాలు తూతున్నట్టు ప్రవర్తిస్తుంది. తాజాగా భారతదేశ సార్వభౌమాధికారానికి భంగం కలిగించేలా బంగ్లాదేశ్ చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ నేత అస్నత్ అబ్దుల్లా చేసిన వ్యాఖ్యలు ఇరు దేశాల మధ్య చిచ్చు రేపుతున్నాయి. ఈశాన్య రాష్ట్రాలైన 7 సిస్టర్స్ను భారత్ నుంచి వేరు చేస్తామని హనత్ అనడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. అలాగే మాజీ ప్రధాని షేక్ హసీనాకు భారత్ ఆశ్రయం కల్పించడం పట్ల కూడా ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడారు. భారత్ ఇలానే ప్రవర్తిస్తే ఆ దేశానికి వ్యతిరేకంగా పనిచేసే వేర్పాటువాదులకు ఆశ్రయం కల్పిస్తామని బంగ్లాదేశ్ నేత భారత్ను హెచ్చరించారు. బంగ్లాదేశ్లో అస్థిరత ఏర్పడితే అది భారత్కు వ్యాపిస్తుంది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇండియా తమపై ఆధిపత్యం చెలాయించాలని చూస్తుందని అబ్దుల్లా ఆరోపించారు. అస్నత్ అబ్దుల్లా రెచ్చగొట్టే ప్రసంగాన్ని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ సీరియస్గా తీసుకుంది. ఇలాంటి రెచ్చగొట్టే ప్రకటనలు పొరుగు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతీస్తాయని దౌత్యవేత్తలు అభిప్రాయపడ్డారు. అస్థిరత సృష్టించే శక్తులకు చోటు కల్పిస్తున్నారని, బాధ్యతాయుతంగా వ్యవహరించాలని భారత్ ఆ దేశ దౌత్యవేత్తలను హెచ్చరించింది. దాంతోపాటు అక్కడ ఎన్నికలు జరిగే వరకు ఆ దేశ రాజధాని ఢాకాలోని వీసా కేంద్రాన్ని మూసివేయాలని నిర్ణయించినట్టు విదేశాంగ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అయితే తాత్కాలిక ప్రభుత్వం యూనస్ ఏర్పడిన తర్వాత నుంచి భారత్ పట్ల వ్యతిరేక వైఖరి అవలంబిస్తూ వస్తున్నాడు యూనస్. అలాగే ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్, చైనా అండ చూసుకొని భారత్తో కయ్యానికి కాలు దూతున్నాడు. భారత్లోని ఈశాన్య రాష్ట్రాలు 7 సిస్టర్స్ రాష్ట్రాలను భారత్ నుంచి విడదీస్తామనేసి ప్రగల్భాలు పలుకుతున్నారు అక్కడి నేతలు. దీనిపై భారత విదేశాంగం కూడా అంతే తీవ్రంగా స్పందించి అక్కడ దౌత్యవేత్తలకు సమన్లు జారీ చేసింది. ఢాకాలోని వీసా కేంద్రాన్ని కూడా మూసివేసి నిరసన వ్యక్తం చేసింది.